ఫ్రెండ్స్, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని విచిత్రమైన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సముద్రం లోతుల్లో ఉండాల్సిన చేపలు ఒక్కసారిగా ఒడ్డుకు కొట్టుకురావడం, వేలాదిగా చనిపోవడం, తాబేళ్లు అనూహ్యంగా భూమిపైకి రావడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద మార్పు జరుగుతోందనే భావన కలుగుతుంది. ఇది సహజమైన పరిణామమా లేక భూమి మనకు ఏదైనా సంకేతం ఇస్తుందా? ఒకప్పుడు జపాన్ వంటి దేశాల్లో ఓర్షిప్ అనే చేప కనిపిస్తే త్వరలో భూకంపం లేదా సునామీ వస్తుందనే భయంతో ప్రజలు అప్రమత్తమయ్యేవారు. ఎందుకంటే 2011లో జపాన్లో సంభవించిన భారీ భూకంపానికి ముందే ఈ చేపలు సముద్రం పైకి వచ్చాయి. అయితే ఇదే విధంగా తాజాగా ఇలాంటి సంఘటనలే ఇండోనేషియా, మెక్సికో, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో జరుగుతున్నాయి. సముద్ర గర్భంలో ఉండే జీవాలు లోతైన నీటిలోనే జీవించాల్సినవి ఎందుకు పైకి వస్తున్నాయి? ఇది కూడా భారీ భూకంపానికి సంకేతమేనా? ఇక కేరళలోని పెరియార్ నదిలో వేలాది చేపలు అకస్మాత్తుగా చనిపోవడం, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు మరికొన్ని చోట్ల నమోదవుతుండడం మరింత ఆందోళన కలిగించే విషయం. సముద్రపు నీటి ఉష్ణోగ్రత మారిందా లేక భూగర్భ మార్పుల వల్ల సముద్ర జీవితం ప్రమాదంలో పడిందా? ఇది కేవలం కాలుష్యం వల్ల కావచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ మరికొందరు భూగర్భం లోపల ఏదో మార్పు జరుగుతుందని భావిస్తున్నారు. అదే విధంగా అర్జెంటీనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తాబేళ్లు అనూహ్యంగా ఒడ్డుకు రావడం జరుగుతుంది. తాబేళ్లు సాధారణంగా లోతైన సముద్రాల్లో జీవిస్తాయి. అయితే ఏదో తెలియని కారణం వల్ల అవి భూమిపైకి రావాల్సి వస్తుంది. కొన్ని మరణిస్తుండడం, కొన్ని విచిత్రంగా ప్రవర్తించడాన్ని పరిశీలించినప్పుడు సముద్రంలో ఏదో పెనుమార్పు జరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అలాగే యాంగ్లర్ ఫిష్ అనేది సాధారణంగా 2000 మీటర్ల కంటే లోతైన సముద్ర జలాల్లో నివసించే జీవి. ఇది నిశ్శబ్దంగా అంధకారంలో జీవించే ఒక భయంకరమైన ఆకారంతో ఉండే చేప. సాధారణంగా ఇవి ఎప్పుడు సముద్రం లోతు నుండి పైకి రావు. కానీ ఇటీవల కొన్ని చోట్ల ఈ చేపలు పైకి రావడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఒకేసారి ఎందుకు జరుగుతున్నాయి? సాధారణంగా భూమి లోపల ఉన్న టెక్టానిక్ ప్లేట్లు కదిలితే సముద్రపు ఉష్ణోగ్రతలు మారుతాయి. సముద్రపు నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు లోతైన నీటిలో నివసించే జీవాలు పైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల కూడా సముద్ర జలాల్లో మార్పులు వస్తున్నాయి. కానీ ఇన్ని సంఘటనలు ఒకే సమయంలో చోటు చేసుకోవడం కేవలం యాదృచ్ఛికమా లేక భవిష్యత్తులో ఏదైనా పెను విపత్తుకు సంకేతమా? మన పురాణాలలో, పురాతన గ్రంథాల్లో సముద్ర మార్పులు, భూకంపాలు, సునామీల గురించి ప్రస్తావన ఉంది. ప్రకృతి మార్పులకు ముందే కొన్ని సంకేతాలను ఇచ్చే శక్తి ఉందని. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ ఈ సంకేతాలను అర్థం చేసుకుని మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతి మనకు హెచ్చరికలు ఇస్తుందా లేక మౌనంగా ప్రతిబంధిస్తుందా? భవిష్యత్తులో మరిన్ని సంఘటనలు ఎలా ఉంటాయో చూడాలి. ఫ్రెండ్స్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.